ఎవరితోనే గొడవ? ఎవరో కుర్రోళ్ళమ్మా నా వెంటబడి చిట్టమని చిరు అంటున్నారు. వామ్మో, వాళ్ళు అసలే రౌడీలే, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు? రౌడీలు అమ్మా? రౌడీలే. ఇలాంటి రౌడీలు మంచంతో ఎంతమంది కట్టేశాను అమ్మా. ఆ సరోగాని ఎంతసేపు నీ ఆట పాటేనా నా మాట అవును నాటుకుందా? ఏం మాట? నా మాట నీకు ఏ మాట? ఏ మాటని? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ బలాన్ని శంకర్ వాడు మన గొప్పకొద్దే, వాడు మన గొప్పకొద్దే, బొట్టకాయకి బ్రతుకు పెట్టినట్టే ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోనే ఆవలకినట్లేక చూస్తున్నానే. ఎంత సొమ్ము పెట్టాడే? ఈ గుడిపూడి జనం నాకు పెట్టిన దానికంటే నీకు ఎక్కువ పెట్టాడా? తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావు లేదే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. పిచ్చి అంటే ఇది కాదమ్మా. మరేది? నా కాలంలో మర్రిపల్లి శ్రీనివాసరావు గారికి ఎక్కిచ్చే పిచ్చి. అయ్యా మీ నాన్నగారు పుల్లయ్య గారు 5వ వర్ధంతి జరిగింది, ఏమి ఎక్కడికి పోవద్దని లోపల పెట్టి తాళం వేస్తే నడిజాకులు అడుకొబ్బు బట్టలు తీసుకొని ఏ గుంజామో కళ్ళు చేసేటప్పటికి సత్తలపల్లిలో నా కోసం కనిపెట్టుకొని ఉండేవాడు. పిచ్చి అంటే సరే ఇది వినమ్మా. వచ్చిన నెలలోనే అమ్మా, ఈ గుడి పుట్లో నాణ్యాలు మన కోసం అమ్ముతారమ్మా. మరి ఎవరి కోసమట? ప్యాకాట్ కోసమా, బ్రాంతి బుగ్గ కోసమా నాణ్యాలు అమ్ముతారు మన కోసం. అమ్మారు ఇది వినమ్మా. కింద బండలు పైన కప్పులు ఎక్కడ చేస్తే 3 రోజులు సామకతులు కావాల. ఇవేనే మనకు కావాల్సింది. అన్ని వదలిని చూపి అన్ని వదలిని చూపి
ఈ శ్రీరంగంలో జరుపుతున్నావు. ఎందుకని కాకుండా నీ అందము నీ చందము నీ విద్య నీ తెలివి ఈ కాస్త ఓటు లేకపోతే ఈ పాటికి వందలంకమ్మా కోట్లు కోట్లు విత్తం అంటే ఏమిటమ్మా? ఇన్నేళ్ళొచ్చిన ఇష్టం అంటే ఏమిటో తెలియదే. ఏమో తెలీదే. డబ్బులా? డబ్బున్నంత సేపు నెత్తి మీదకి ఎక్కించుకోవాలి, కుక్కలు కొట్టినట్టు పట్టాలి. కాలంలో నువ్వు ఇలాగే చేసేదంటే నా కాలంలో మొగుడు పిల్లలు ఒక మంచం మీద పడుకొని ఇచ్చేదాన్ని కాదు. మరి ఎక్కడ పడుకొని ఇచ్చావు? ఇక నా డ్యూటీలాగా పనిచేసేదాన్ని. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎవరెవరో తెలుసా? ఎవరెవరు? రాజులు రాజులు, విటులు విటాధ్యక్షులు, డాక్టర్లు యాక్టర్లు డైరెక్టర్లు, ఓనర్లు టైలర్లు, అమ్మా సినిమా కన్నా ఇటు వెళ్ళిన ఆఫీస్కి అసలు ఇటు వెళ్ళేది కాదు. ఇంకే బాగా సంపాదించావు. ఆ రోజుల్లో అంత అవుతుందమ్మా నాకు తెలియమ్మా. లోభి వారంటే ఎవరు? లోభి అంటే ఎలాంటి వాడు తెలియదమ్మా. తెలీదమ్మా. తమకు ఎంత ఆస్తి ఉన్నది జాలక దాన పోయే వాళ్ళని అగ్గిపెట్టి అడిగి పిల్లలు జోబిడేసుకునే రకం. అలాంటి వారి దగ్గర కూడా వందలు వేలు గుంజారు. ఎందుకంటే భయపడ్డావు అంటే పులిది పులాని మొక్కమా లేని పెళ్లి గజారాయుడు గారిని చూసావు, భయపడ్డావు. నువ్వే కదా మహానుభావుడు ఆకలి ఆయన చూసి భయపడలేదమ్మా. నువ్వు పులేనావని భయపడ్డాను. పులైతే నిజంగా పులి కాదమ్మా, మన మధ్యనే ఉంటారమ్మా. ఊళ్ళో బాంబులు వేసుకోమని చెప్పి ఊరు బయట తిరుగుతారు. అలాంటి వాడిని కూడా కుక్కను చేసి వాకిట్లో కట్టేశా చూడమ్మా. ఏం పెట్టావు? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? ఎక్కువ పెట్టా. ఏమిటో అంతకంటే ఎక్కువ అంటే అది ఎవరి చెబితే ఇక్కడికి వచ్చి జనం ఆగమైపోతారు. పర్వాలేదులే చెప్పమ్మా. నిజమమ్మా, మొన్న 4 రోజుల క్రితం ఈ ఊరు వచ్చా గుడిపూరు రాగానే జనం అందరూ కూర్చొని అచ్చమామ అమ్మవారి తిరునాళ్ళ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, వనభోజనాలు ఎట్లా చేయాలా, కార్యక్రమాలు ఎట్లా చేయాలా, కళ్యాణం ఎట్లా చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అవును, ఆలోచిస్తారు. ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చా గుడిపూడి. రాగానే వాళ్ళందరూ నన్ను చూసి నవ్వారు. మనిషిని చూస్తే నవ్వుతారుగా, పలకరింపు నవ్వి అదొక రకంగా చూశారు. నేను మర్చిపోయి నవ్వి చిగ్గుపడి నా కోక భుజాల రకం పడుచుకున్నాను. జనం ఆగమైపోయి ఉంటారుగా. ఆగమైపోయి వాళ్ళు మెండుగా కనపడుతున్నారు. అంత ప్రమాదం ఉంది నేను చెప్పాలంటే. పెట్టారు ఎంగిల్ తినిపించడం ఏమిటో పాపము. నా ఎంగిల్ నీకేం తెలుసమ్మా? నా ఎంగిల్ తిన్నోళ్ళు బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో భిక్షాటం చేసుకుంటూ, కాకపోతే ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతారు ఏంటి నీ ఎంగిల్ తిన్నోళ్ళు? ఆ రోజుల్లో శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలంటూ ఆహా అంటూ ఐస్ క్రీమ్ లాగా నైస్ గా నాకేసేవాళ్ళు. ఆ రోజుల్లో అంత బయట ఉందమ్మా నాకు. ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూజకు పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవా నా గణపవరం బొమ్మ? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటంట? ఆ రోజుల్లో ఒక బోకర సన్నాసి ఉన్నాడమ్మా. ఆ బోకర సన్నాసి ఒక లోపర సన్నాసిని తెచ్చి ఈవిడు పెద్ద లక్షాధికారాన్ని నాకు పరిచయం చేశాడు. లక్షాధికారి అయితే మేలేగా. నేను నిజమే నన్నా. ఎందుకంటే గంటకో సూట్ వేసుకుని నీట్ గా కనిపించేవాడు. శుభరాఖరికి తెలిసిందమ్మా. ఏమని? ఈ 3 షాప్ ఆపరేట్ అంట. ఊళ్ళో వాళ్ళ గొడవలు వేసుకొని ఊపిరాడు కూడా తిరుగుతుండేవాడు. ఎవరైతే మనకు కావాల్సింది నీ చెక్క బాగా కుదిరిందిలే. కాసులకు వారి పడుకోలే. వాడు పెద్ద పిసులు కొట్టి పీనికమ్మ. వాడి దగ్గర ఉన్న పైకం రాగొట్టుకు వాడికి కొద్దిగా తాగుడు నేర్పాల్సి వచ్చింది. మరి ఆయన తగ్గాడా ఏంటి? ఆ తాగుడు మైకంలో మంచం మీద పడుకున్నావో, మంచం పైన వేసుకొని పడుకున్నావో తెలియదు. అందువల్ల సంపాదనతో ఈ సోరాయి పట్టాలకి, బ్రాందీ బుట్లకి, నల్లమన్నూరులకి, కేకరేసే రౌడీలకి, బెదిరించే పోలీసులకి ఇలా నా ఆస్తి అంతా ఆరత కర్పూరంలో అరించుకుపోయిందమ్మా.
వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమట కదమ్మా. ఎవరు చెప్పారు నీకు? ఆ కామాకి చెప్పిందా మేనాకి చెప్పిందా? కుళ్ళిపోతు ముండలు చెప్పుడు మాటల వల్ల సంసారాలే నాశనం అయిపోతున్నాయమ్మా. ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా. ఏమ్మా పూర్వం వీటిలో నాలాంటి వయసుమైన వారకాంతంలో వాడేవారు కాదు అప్పటి వారు. మరి ఇప్పటి వారు ఇప్పటి కుర్రకారు గొట్టం పాయింట్లు, గల్ల చూపులు, గల్లలు ఉండేవారు. వెళుతూ వెళుతూ ఒక్కసారి నవ్వితే చాలు ఎన్ని రోజులైనా బండి వేసుకుని వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అదొక రకమైన ఆనందం, నయనానందం. ఏడి ఎవరు? అబ్బాయి. ఏ అబ్బాయి? అదే నే అల్లుడబ్బాయి. నాకెప్పుడు చేసేది పెళ్లి? అల్లుడు భవానీ. ఓహో, భవానీ శంకరం గారు. ఆ వంకరం గారు, ఆ వంకరం గారు ఏడి? అది పేరంటే ఏడి? అమ్మా, నేను ఎందుకు ఇలా మెలికలు తిరిగిపోతున్నానని ఆలోచిస్తున్నావు కదా బాబు. మీకు నమస్కారం. సిగరెట్ గట్ట ఇక్కడ తాకండి, అది మా గొంతుకు పడదు. దయచేసి పక్కకెళ్ళి తాగిరండి. ఏం మాకు అవుతుంది, మీరు కొంచెం పక్కకెళ్ళి తాగిరండి బాబాయ్. తాగేసి రండి, పక్కకెళ్ళి వాడు పేరు చెప్పగానే ఎంత ఆనందమో ఆ పనికి మాయోడు పేరు చాలా ఊరుకోవే. ఏడి? ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వాడు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెలుగున్నాడమ్మా. అందుకే వెళ్ళడా మా ఆకలి అమ్మా. వాడు వచ్చి నీ దోషతో వేస్తాడు, నువ్వు నా సంచిలో పోయి ఎవటానికి వాడికన్నా సిగ్గుండాలా, ఎంటానికి నీకన్నా సిగ్గుండాలి. చల్లకాల గజానన్ గారు నన్ను వాటేసుకొని 3 గంటలు వదిలిపెట్టడం. ఎందుకని? ఎందుకేమి 2 లక్షలు చేపదులు తీసుకున్నాడు గజానన్ గారి దగ్గర. అవి మళ్ళా మా కమిటీ కుర్రోళ్ళు అందరికీ లెక్క చెప్పాలి తప్ప ఆ పనికి మానేవాడు మీ ఇంటికి వస్తాడంట కదా, నా డబ్బులు నాకు ఇప్పించమని. పేరేం పేరు? గురవయ్య గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. ఆ చెమ్మ తల్లి పుల్లయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఏంటమ్మా? అమ్మా, ఇంతకు ముందంటే సైకిల్ షాప్ ఉంది, అప్పుడు తెచ్చాడు కావాల్సినంత డబ్బు. అవునమ్మా. ఇప్పుడు దాని తాలూకు ఒకే ఒక్కటి మిగిలింది. ఏమిటా ఒక్కటి? గాలిగుట్ట పంపు. గాలిగుట్ట పంపుతో మనకేం పని? నువ్వు పోయినా నేను పోయినా వాడు కొట్టేది గాలి అంతే. ఇప్పుడు ఆ గాలి కూడా ఎక్కట్లేదమ్మా. ఎందుకని? ఓరక వాషర్ అరిగిపోయి అని సౌండ్ వస్తుంది. 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నాడో తెలుసమ్మా? ఏం చేస్తున్నాడు? చిత్తలు చూస్తున్నాడు. చిచ్చి, వాడికి ఏ పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను కూడా చూస్తున్నాడు. ముగ్గురిని వాటేసుకొని నెలల దాకా పడుకుంటే ఎచ్చగా ఉంటుందా? మంటలు పుట్టి పరిగెడతాడు. అంతట్లో బుర్రకొక్కడు పెట్టి సాగడంపు. అలాగే. లేదా నాకు వదిలిపెట్టి మనం చుట్టూ ఆగవే, రేపే మాపు నేనే చెప్తాను. ఊరకుండా నీ సత్తా నేను ఎరగనా ఏమిటి? నిజంగా చెబుతావు? నిజంగా చెప్తా. గ్యారంటీగా చెబుతావు? గ్యారంటీగా చెప్తా. అదే ఏమని చెబుతావు? ఏం చెప్పాలబ్బా? ఏం చెప్పాలి అర్థం కాదా? డబ్బులుంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. అంతే కదా. యావండి శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పోండి, లేకపోతే మా ఇంటికి రండి, నేను ఇస్తా. బాగా చెబుతావు. ఆ విధంగా అవులేదు. కడుపులో లేని కౌగులించుకుంటే వచ్చు, దాని మనసులో లేని ఎట్టొచ్చుదే.
ఆ పనికి మాలినోడిని చిన్నగా సాగనప్పుడే గుడిపూళ్ళో జనం బాగా ఊపులో ఉన్నారు. తలా ఇద్దరు లైన్లో పెట్టుకుంటే తలా రకం పొలం రాసిస్తారు. డబ్బు ఇదిలో నీకు అర్థం కాలేదు. కలిమిచ్చు కులమిచ్చు కళ్ళ కావరమిచ్చు రంకు బొంకులు తీర్చు రాగి డబ్బు, కూడించు నోరించి కుక్కించు దీవించు రమణాలకు ఇచ్చేది రాగి డబ్బు. డబ్బు లేకుండా కలియుగము గబ్బు గబ్బనాలే, డబ్బు లేకపోతే కలియుగము గబ్బు పెట్టిపోయేది. సరేగానమ్మా. డబ్బు లేకపోతే అన్నదమ్ములే బలకరించుకోరే, ఏ గొంతులో వాడు ఆ గొంతులోకే పోతాడే. అవునవునవును. డబ్బు ఇలువే కాదమ్మా. మీ కాలానికి మా కాలానికి పలకరింపుల్లో కూడా తేడాలు వచ్చినాయి. ఎలాగమ్మా? మా కాలం ఎలాగో తెలుసా? ఏం పిన్ని బాగున్నావా, బాబాయ్ బాగున్నాడా, పిల్లలంతమంది నిన్ను కొడుకు కోళ్ళు బాగా చూసుకుంటున్నారా, ఈ విధంగా పలకరించుకునేవారు అప్పటి వారు. మరి ఇప్పటి వారు లేరమ్మా. ఏం వదిలే, చిన్న ఆపరేషన్ అయిందా, పెద్ద ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలనుకున్నావు, సత్తలపల్లిలో పెట్టాడు. డాక్టర్ గారు కూడా కుర్రోడే, చేసినట్టే ఉండదు. లోపల బట్టం బయటికి రావటం, లోపల బట్టం బయటికి రావటం, లోపల గోడ దగ్గర కూడా ఇదే పిలిపే. ఒకే ఒక్క మాట చెబుతున్నా ఇను, డబ్బు ఉంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పరమను. అర్థమైందా? అర్థమైంది. నేను కిందకు వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. అలాగే.